హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఆర్ఎస్ఎస్ అంటేనే హిందూ భావజాలాలతో భారతదేశ ప్రగతిని నలుమూలలా చాటి చెప్పే గొప్ప చెప్పాలన్న నాకు ఏదో విధంగా ఉంది. కానీ అలా వీలవుతూ ఉంటారు చాలామంది. బీజేపీ అనగానే, భారతీయ జనతా పార్టీ అనగానే అది హిందుత్వాన్ని కాపాడే ఏదో రక్షణ గోడలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈ ఆర్ఎస్ఎస్‌లో జరిగే అక్రమాల గురించి ఒక పర్సన్ తను బలవన్మరణానికి పాల్పడి, అతను రిలీజ్ చేసిన లెటర్ చూసిన తర్వాత గాని అక్కడ జరిగే బాగోతాలు బయటికి రాలేదు. దీనిపైన 'ద వైర్' అనే ఒక కథనం నన్ను చాలా కదిలించింది, కలిచివేసింది. దీని గురించి మీతో పంచుకోవాలి. చాలామంది భార్యలు లేకుండా భార్యలను వదిలిపెట్టి హ్యాపీగా బ్రతికేస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్‌లో అక్కడ, ఇక్కడ సాధువులని అది ఇది అని చెప్పి. కానీ ఏం జరుగుతుంది వాస్తవానికి ఆర్ఎస్ఎస్‌లో అంటే, అతని మనోవేదన శారీరకంగా, మానసికంగా, లైంగికంగా తను అనుభవించినటువంటి ఆ నరక యాతనని ఎవరైతే ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నారో అతను క్లుప్తంగా, విపులంగా, అర్థవంతంగా, అర్థమయ్యే విధంగా తన వీడియోలో, తన లెటర్‌లో రాయటం జరిగింది. ఎంత దారుణం అంటే, అరే! మనోళ్ళు ఇట్లా చేస్తారా అని చాలామంది ఆశ్చర్యపోతారనమాట. ముఖ్యంగా నేతి బీరకాయలో నెయ్యెంత ఉంటుందో అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ దానిలో కూడా సభ్యులు క్రమశిక్షణ, దేశభక్తి అంతలా ఉంటుందంట. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఆర్ఎస్ఎస్ భవనం ముందు మన ఇండియన్ ఫ్లాగ్ ఎగరేయలేదు. మన నేషనల్ ఫ్లాగ్‌ని వాళ్ళు అపోజ్ చేశారు. వాళ్ళకి కావాల్సింది దేశం మొత్తం కాషాయ జెండాలు మాత్రమే తప్పించి త్రివర్ణ పతాకం కాదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అఫ్‌కోర్స్ దేశ ప్రజల బలం ముందు ఆర్ఎస్ఎస్ ఏంటి ఎవడైనా కూడా తలొగ్గాల్సిందే. ఇప్పుడు చచ్చినట్టు మన త్రివర్ణ పతాకాన్ని అక్కడ ఎగరవేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. సో, దేశభక్తికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఈ ఆర్ఎస్ఎస్ దేశభక్తి ఎంతుందంటే, దేశభక్తి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ చెప్పుకునే ఆర్ఎస్ఎస్ చీకటి కోన అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ బట్టబయలు చేసింది. ఏ విధంగా శిబిరాల్లో, శాఖల్లో లైంగిక దాడులు, మానసిక, శారీరక హింస జరుగుతుందో అంటూ ఈ పోస్ట్ ద్వారా క్లియర్‌గా ఈ వ్యక్తి కేరళకు చెందినటువంటి 26 సంవత్సరాల కుర్రాడు టెకీ ఈ న్యూస్ బయటకిచ్చి చనిపోవటం జరిగింది. సో, కేరళకు చెందిన 26 ఏళ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సూసైడ్ నోట్ పోస్ట్ చేసి ప్రస్తుత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన మరణ వాంగ్మూలంలో చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ శాఖలో తన పైన జరిగినటువంటి లైంగికంగా వేధించారంటూ, లైంగికంగా తనని హింసించారంటూ, మానసికంగా హింసించారంటూ తెలియజేస్తూ అతనొక ఇన్‌స్టాగ్రామ్‌లో టైమ్ సెట్ చేసి ఒక వీడియోని రిలీజ్ చేయటం జరిగింది. తన మరణాంతరం ఆ వీడియో అనేది ప్రజల్లోకి రావడం జరిగింది. ఈ యువకుడి మృతిని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కూడా ఏం అర్థం కాలేదు. అంటిల్ అండ్ అన్లెస్ ఆ లెటరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్ట్ అయిన తర్వాత తను ఎక్కడ చనిపోయాడన్న విషయం కనుక్కొని వెళ్ళటం జరిగింది. చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ సభ్యులు తనను నిరంతరం లైంగికంగా వేధించారని తెలియజేస్తూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు సూసైడ్ నోట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షెడ్యూల్ పోస్ట్ చేశాడు. షెడ్యూల్డ్ అంటే 2 గంటల తర్వాత, 2 రోజుల తర్వాత ఈ పోస్టు కనిపించాలి. అప్పటి వరకు షెడ్యూల్ అయ్యి ఉంటదనమాట. అలా చేసి పెట్టి తను బలవన్మరణానికి పాల్పడటం జరిగింది. ఆ తర్వాత ఆ వీడియో లైవ్‌లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాలు దాని తాలూకా నిజానిజాలు తెలుసుకుంటే బుర్ర పాడైపోయిద్దనమాట. ఆర్ఎస్ఎస్ సభ్యులు లైంగిక వేధింపుల వల్ల ఏర్పడ్డ మానసిక క్షోభ చాలా సంవత్సరాలుగా తనను వెంటాడుతుందని, అది తనను మానసికంగా సంఘర్షణకు గురిచేసి, తను ఇప్పుడు ఇటువంటి దుస్థితిలో బలవన్మరణానికి పాలుపడిందంటూ అతను చేసిన వ్యాఖ్యల వెనక తన గుండెలో నిండుగా నిండినటువంటి బాధ, చిన్నతనం నుంచి తను లైంగికంగా వేధించబడుతున్నటువంటి ఆ ఆవేదన, దాని నుంచి తప్పించుకోలేక తను పడ్డ నరక యాతన అంతా మనకు కళ్ళకు కట్టినట్టుగా తను క్లియర్‌గా చెప్పడం జరిగింది, రాయటం జరిగింది. సంఘీయుల వల్ల అత్యాచారానికి గురైన వ్యక్తి కేరళలో కొట్టాయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అక్టోబర్ 9న ఇంటి నుంచి పారిపోవడం జరిగింది. అంటే తప్పిపోయాడని కేసు పెట్టారు వారు. తర్వాత తిరువనంతపురంలో ఉన్నటువంటి
తపనూరు లాడ్జ్‌లో తను విగతజీవిగా ఉన్నారు. తర్వాత తన ఇన్‌స్టాకి సంబంధించినటువంటి పోస్ట్ అనేది బయటకొచ్చింది. ప్రేమ వల్ల కాదు తిను చనిపోయిందన్న విషయం 100% క్లారిటీ ఉంది. అయితే ఏళ్ల తరబడి ఏర్పడ్డ మానసిక క్షోభ వల్ల అతను ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పోలీసులు ప్రాథమిక విచారణలో కేసలా అనుమానాస్పద మృతిగా రాసుకోవడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితమే ఇతని పైన ఇటువంటి మానసికమైన 3 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పటి నుంచే తన పైన మానసికంగా తన పైన లైంగిక వేధింపులు జరగడం జరిగింది ఆర్ఎస్ఎస్‌లో. వాళ్ళ ఫాదర్, వాళ్ళ కుటుంబం అంతా కట్టర్ ఆర్ఎస్ఎస్ వాదులు, కట్టర్ హిందూ వాదులు కావటం వల్ల 3 సంవత్సరాల నుంచే ఎవరైతే ఈ టెక్కీ ఉన్నాడో తనని ఆర్ఎస్ఎస్‌లో ఆళ్ళ మీటింగ్స్‌కి వాటికి తీసుకెళ్ళటం జరిగింది. అక్కడ వారు ఈ అబ్బాయిని మానసికంగా, లైంగికంగా చాలా దారుణంగా డిస్టర్బ్ చేశారు. ఒకరు కాదంట, నంబర్ ఆఫ్ పర్సన్స్. అయితే దీనికి ఒక విచిత్రమైన వ్యాధి కూడా ఉండడం జరిగింది. అదేంటి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అంటే ఇది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఏమంటారు ఓసీడీ అంటారు కదా మనం. ఇది ఇక్కడే ఉండాలి, ఇలాగే బ్రతకాలి, ఇంత నీట్‌గానే ఉండాలి, పొరపాటున ఏదన్నా చిన్న డాట్ కనిపించినా వేసుకోరు. ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి వైకల్యం లాగానే దీన్ని గమనించాలి. సో, ఆహ్, తనకి ఆ డిజార్డర్ ఉందని రీసెంట్‌గానే తనకి తెలిసిందంట. దీన్ని తను తట్టుకోలేకపోతున్నాడు. తన పైన జరుగుతున్నటువంటి లైంగిక దాడిని ఇది ఇది కాదు నేను బ్రతకాల్సిన జీవితం అని తను పదే గుర్తు చేసుకొని మానసికంగా అణిచివేతకు గురి కాబడి ఎవరికీ చెప్పలేక ఇప్పుడు ఇలా పోస్ట్ పెట్టి తను అంతమొందించుకోవడం జరిగింది. ముతుడు పోస్ట్ ప్రకారం అతను చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్‌లో చేరాడు. ఒక వ్యక్తి, ఒక సంస్థ ఆర్ఎస్ఎస్ మినహాయించి నాకు ఎవరి మీద కోపం లేదు. ఎక్కడైతే నేను జీవితాంతం మానసిక వ్యధకు గురయ్యానో ఆ ఆర్ఎస్ఎస్ సంస్థలో మా నాన్న నన్ను చేర్పించారు అని తీవ్రమైన ఆవేదనను బాధితుడు వ్యక్తం చేశాడంటూ అంతేకాకుండా తన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా తనని అలాగే చేశారంట. ఆర్ఎస్ఎస్‌లో ఉన్న వాళ్ళు చాలామంది తనని లైంగికంగా వేధించారంటూ చెప్పుకొచ్చాడు. ఆర్ఎస్ఎస్‌లో ఉన్నటువంటి 2 ప్రధాన శిక్షణ రకాలైనటువంటి ప్రారంభ శిక్షా కేంద్రం, అదేవిధంగా అధికార శిక్షా కేంద్రంలోనూ ఉన్నప్పుడు తన పైన ఇలాగే కంటిన్యూయస్‌గా దాడులు జరిగాయి. ఇయన్నీ నాకు తెలీదు. ఇందుట్లో ప్రారంభ శిక్షణా కేంద్రం ఉంటుందని, అధికార శిక్షణా కేంద్రం ఉంటుందని. ఇయన్నీ నేను క్లియర్‌గా రాసుకుంటూ తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీఆర్‌పీసీ 174 హజ అసహజ మరణం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌ను గూడా అతను వాంగ్మూలంగా తీసుకోవడం జరిగింది. దీనంతటికి కారణం ఏంటంటే, వాళ్ళ నాన్నగారు వీళ్ళంతా కలిసి ఈ ఆర్ఎస్ఎస్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. అందుట్లో భాగస్వాములు కావాలంటే చిన్నతనంలోనే ఈ అబ్బాయిని తీసుకెళ్ళి అక్కడ వారిలో ఉంచటం, వారు అందరూ కలిసి తినని దారుణంగా ఇలా చేయటం అనేది చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ తమ కుటుంబంలో కట్టర్ ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు పోస్ట్‌లో మృతుడు తెలియజేశాడు. వాళ్ళు కట్టర్ ఆర్ఎస్ఎస్‌లంటూ తను తెలియజేస్తూ, తను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ శిబిరాల శాఖలకు హాజరవుతున్నట్టుగా చెప్పుకొచ్చాడు. చనిపోక ముందు తల్లి, సోదరి తనను కలిసి క్లియర్‌గా మాట్లాడినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకర విషయం. ఒక ఆర్ఎస్ఎస్ సంస్థ ఇలా పిల్లల ఆరోగ్యాలతోటి వాళ్ళని లైంగికంగా వేధిస్తుందంటూ ఈ కుర్రాడు చేసినటువంటి పోస్టు, దాన్ని తర్వాత తను చేసుకున్నటువంటి ఆహ్, ఆత్మహత్య ఇయన్నీ చూస్తే ఎంత దారుణమైన పరిస్థితుల నుంచి ఆయన నడిచాడు, అనుభవించాడనేది క్లియర్‌గా అర్థమవుతుంది. మీలో కూడా చాలామంది ఏదో ఫ్యాషన్‌గానో, స్టైల్‌గానో లేదంటే వెనక ఎవడో చెప్పడం వల్లో ఇటువంటివి చేస్తూ ఉంటారు. అక్కడ జాయిన్ అయ్యి, ఇక్కడ జాయిన్ అయ్యి. మీ బతుకులు మీరు బతకండ్రా! పక్కనోడి దగ్గరికెళ్ళి ఒక గుంపుగా చేరి వేరే వాళ్ళపైన దాడి చేయటం కానీ, ఒక భావజాలానికి ప్రభావితులైపోయి వేరే వాళ్ళని హింసించటం కానీ ఇలాంటివి చేయకండి. ఎందుకంటే అసలు చిన్న జీవితం. ఇట్స్ ఎ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ స్మాల్ లైఫ్. ఈ క్షణం జీవించండి. మేము ఇప్పుడేం చేయకపోతే హిందూ మొత్తం అంతమైపోయిద్దేమో! అరే! 5000 సంవత్సరాల నుంచి హిందూ మతం ఉందిరా! ఎవడు దాన్ని ఈక కూడా పీకలేకపోయాడు. ఎవడున్నా లేకపోయినా ధర్మం తనని తను రక్షించుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంది.
ధర్మానికి ఏమన్నా వాటిలైతే దేవుడు చూసుకుంటాడు. మీరెవర్రా కోన్‌కిస్క గొట్టంగాళ్ళు అంటూ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయన్నీ మనకు ఎక్కవు. ఇలాగా మన ఆర్ఎస్ఎస్‌లోనే, మన బీజేపీలోనే, మన చుట్టూ ఇటువంటి వాళ్ళు చాలామంది మానసికంగా కుంగి కృషించి చెప్పలేక, బ్రతకలేక చనిపోయిన వాళ్ళుంటారు. లేదంటే వాళ్ళపైన, వీళ్ళపైన దాడులు చేసి హత్యలు గావించినోళ్ళకి దండలేసి పూజించే బీఎస్ బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. ఇటువంటివి మనకెందుకు బాస్? బీ హ్యాపీ. అర్థం చేసుకుంటారని చెప్తున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.